హాయ్ ఫ్రెండ్స్, ఢిల్లీ టూర్లో పార్ట్ 3 అనమాట. ఇది వచ్చేసి ఫుల్ రాజస్థాన్లో టూరు. ఇక్కడ మార్నింగ్ అయ్యిందండి, బాగా చలిగా ఉంది. మేమైతే చలిమంటలు కూడా వేసుకున్నాం. అందరూ రూమ్స్లో అయితే ఉన్నారు. బయటకు వచ్చి టిఫిన్ చేసి అక్కడి నుంచి పుష్కర్కి వెళ్ళి అక్కడి నుంచి రోప్ వేకి అక్కడికైతే వెళ్తాం. ఇదిగోండి చలిమంట చూసారా, అంత బాగా చలి ఉంది. ఇక్కడి నుంచి పుష్కర్కి వచ్చామండి. ఊరి పేరే పుష్కరు. ఇదంతా బయట షాపింగ్ జోన్ అనమాట. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. షాపింగ్ చేయడానికి ఇక్కడ కొన్ని వెరైటీ డ్రెస్సులు అయితే మేము చూసాము. ఎక్కడైనా మిర్రర్ థ్రెడ్తో ఉన్నవైతే ఉన్నాయి, కానీ ఇక్కడ కొన్ని డిఫరెంట్గా అయితే మేము ఇక్కడ చూసాము. కొన్ని పర్చేస్ చేయడానికి ట్రై చేసాం, కానీ రేట్ సెట్ అవ్వలేదు. అక్కడైతే మా గుళ్ళోకి అయ్యి కొబ్బరికాయలు పూలు అలాంటివి తీసుకెళ్ళడానికి అయితే మేము అక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇదిగోండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఈ పుష్కర్ గుడి లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ గుడి స్పెషాలిటీ ఏంటంటే బ్రహ్మదేవుడి గుడి అండి. బ్రహ్మదేవుడి గుడి అనేది మనకి ఎక్కడో కానీ దొరకదు, కానీ ఇక్కడ ఉంది. అక్కడైతే మేము అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఎర్లీ అవర్స్లో అయితే అక్కడికి వెళ్ళాము. ఇది బయటకు వచ్చాక కూడా మళ్ళీ షాపింగ్ ఏరియా అయితే చూస్తాం. ఇక్కడి నుంచి పుష్కర్లో నదీ స్నానం చేయడానికైతే ఇక్కడికి వెళ్తున్నామండి. అక్కడ నది ఉంది. మేమైతే చల్లదనానికి స్నానం అయితే చేయలేదు, కానీ కాళ్ళు చేతులు కడుక్కుని నెత్తి మీద నీళ్ళు అయితే జల్లుకున్నాం. ఇంటి దగ్గర చల్లడానికి పిల్లల కోసం కూడా కొంచెం తెచ్చాము. ఇదంతా నదీ స్నానంలో కొంతమంది అయితే మాతో వచ్చిన టూర్ వాళ్ళు పితృ కార్యక్రమాలు కొంతమంది చేశారు. అక్కడి నుంచి మేము ఇదిగోండి రోప్ వేకి వచ్చాము. ఇదైతే ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట, మార్వలస్ ఎక్స్పీరియన్స్. ఈ రోప్ వేలో మినిమం 5000 నుంచి 6000 మీటర్స్ హైట్ అనమాట. ఇక్కడ బాక్స్కి వచ్చేసి 6 మెంబర్స్ కూర్చుంటారు. మాతో పాటు ఇంకో టీం కూర్చున్నారు. మేమందరం అక్కడికి వెళ్ళి అయితే ఆ హైట్లోకి వెళ్ళడానికి ఫస్ట్ థ్రిల్ అయితే ఫీల్ అయ్యాము. అక్కడి నుంచి భయం లేకుండా అయితే చూసామండి. కాకపోతే వాళ్ళు చాలా సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకుంటారు. ఈ రోప్వే ఎందుకు వెళ్తున్నామంటే కింద బ్రహ్మదేవుడి గుడి ఉంది కదండి, పైన సరస్వతీ మాత గుడి అయితే ఉంటుంది. వాళ్ళు సరస్వతీ మాత అనరు, సావిత్రి మాత అంటారంట. మేము వెళ్ళేసరికి 12 అయిపోయింది. గుడి అయితే క్లోజ్ చేస్తుంది, కానీ ఈ రోప్వే ఎక్స్పీరియన్స్ అయితే మేమైతే ఎంజాయ్ చేసాము. ఇక్కడి నుంచి మధ్యలోకి వెళ్ళేసరికి మనం వ్యూ కిందకు చూడడానికైతే చాలాసేపు ఆపారండి. ఒక 5 సెకండ్ల పాటు, 5 కాదులేండి 10 to 15 సెకండ్స్ ఆపారు. మనం అంత హైట్ నుంచి కిందకైతే చూడొచ్చు. భయం అయితే ఎక్కడ వేయలేదండి, ఎందుకంటే అదొక ఎక్స్పీరియన్స్. మనతో పాటు చాలామంది సేఫ్టీగా తీసుకుని వచ్చారు. ఇది ఇక్కడి నుంచి టాప్ వ్యూ అనమాట. ఈ గుడి తెరుస్తారేమో అని చెప్పి మేము చాలాసేపు అక్కడ వెయిట్ చేసాం. ఒక 1 అవర్లో ఏమన్నా తీస్తారేమో, దర్శనం అయితే చేసుకుని వెళ్ళొచ్చు అని, కానీ తీయలేదు. ఇక్కడ చూసారండి కొండముచ్చులు తల్లిచాటును పిల్లలు పెట్టుకున్నాయి. ఇదంతా ఒక గుంపుగా ఉన్నాయండి ఆ కొండముచ్చులు. కానీ మమ్మల్ని అయితే ఏం చేయలేదు. చేతిలో ప్యాకెట్స్, ప్రసాదం ప్యాకెట్స్ అయ్యేమన్నా ఉంటాయో మాత్రం అవి అయితే లాక్కెళ్తాయంట. మేమైతే అవి తీసుకెళ్లకుండా జాగ్రత్త పడ్డాం. ఇది రిటర్న్ అనమాట. ఇంకా ఒక 1 అవర్ వెయిట్ చేశాక ఇంకా సరే తెరవరు, ఇంకా ఎక్కడ ఎంతసేపు టైం వేస్ట్ ఎందుకు, వేరే ఏదైనా చూసుకోవచ్చు అని చెప్పి ఇంకా రోప్స్ నుంచి అయితే కిందకి వచ్చేస్తున్నాము. ఇదిగోండి రోప్స్ 3x3 వెళ్తాయి అన్నమాట. ఇట్లాగా ఒక 3 సేఫ్టీ తీసుకుని ఇవి పంపించవచ్చు అన్నాక నెక్స్ట్ 3 కోసం రెడీ చేసి అలా స్టెప్ బై స్టెప్ పంపిస్తారనమాట. మేము నెక్స్ట్ దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఇదిగోండి మేము ఎక్కాము. నెక్స్ట్ 3 బాక్సెస్లో అయితే మేము ఉన్నాము. అందరూ మా గ్రూప్ మెంబర్సేనండి, మొత్తం 70 మెంబర్స్ అని చెప్పే కదా, వాళ్ళే స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి మూవ్ అవుతుంది. చాలా హైట్ ఉంది చూసారా, హిల్స్. ఈ మధ్యలోనే డిజర్ట్ ఉంది. ఆ డిజర్ట్లో అయితే మేము తర్వాత క్యామెల్ రైడు, హార్స్ రైడు, జీప్ రైడు అయితే చేసాము. చూడండి వ్యూ చూసారా ఎంత హైట్లో ఉందో. మాకైతే అసలు భయం అయితే వేయలేదు. వాళ్ళ సేఫ్టీ తీసుకుంటారు అని ధైర్యంగా అయితే ముందు ఆ ఎక్స్పీరియన్స్ని అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఎక్కడ భయం వేయలేదు. ఇక్కడి నుంచి కిందకు వచ్చేసామండి. కిందకు వచ్చాక ఇదిగోండి క్యామెల్లో నుంచి డెజర్ట్లోకి వెళ్తున్నాం. ఈ కార్ట్లు ఉంటాయన్నమాట క్యామెల్కి. మినిమం 5 to 6 మెంబర్స్ కూర్చోవచ్చు. ఈ రైడింగ్ అనేది మనం క్యామెల్ మామూలుగా స్లోగా నడుస్తుంది అనుకుంటాం, కానీ దానికి డిజర్ట్ అనేది బాగా అలవాటైన ప్రదేశం కాబట్టి ఫాస్ట్గా మూవ్ అవుతుందండి. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా డిజర్ట్లో, ఆ మూమెంట్లో కూడా మనం అలా కూర్చుని అయితే మనం ట్రావెలింగ్ చేయలేము.
కొంచెం ఇబ్బందిగానే చెయ్యాలి. అవి అయితే ఎవరికైనా నేను లోకల్ అంటారు చూసారా, అట్లాగే ఎవరి ప్లేస్ వాళ్ళకి అలవాటు అన్నట్టు దాని ప్లేస్ దానికి అలవాటు అయిపోయి ఫాస్ట్గా నడిచేసింది. అక్కడి నుంచి ఇవిగోండి, ఇవి రాజస్థానీ గెటప్స్. యాక్చువల్గా చెప్పాలంటే లంబాడీ గెటప్స్ అనమాట. ఇవి కాస్ట్యూమ్స్ అక్కడ రెంట్కి ఇస్తారు. అవి వేసుకుని మనం కాసేపు డ్యాన్స్లు అవి చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఇది ప్రిఫర్ చేయలేదు, మాకు కొంతమందికి అయితే నచ్చలేదు. మేము కొంతమంది వేసుకోలేదు, కొంతమంది అయితే బాగా నచ్చి ఎంజాయ్ చేశారు. చాలా కపుల్స్ వేసుకున్నారు, సింగిల్స్గా వేసుకున్నారు. మాలో కూడా పెద్ద చిన్న లేకుండా అని కూడా చూడకుండా చాలామంది వేసుకున్నారు. నిన్న టూర్లో సెకండ్ పార్ట్లో ఒక పెద్ద ఆయన గురించి చెప్పాను కదండి, ఆ పెద్ద ఆయన చూసారా, ఎంత ఎండలో ఎక్కడ సిగ్గుపడకుండా వయసుకి భయపడకుండా స్టెప్స్ కూడా ఎంత ఎంజాయ్ చేస్తూ వేస్తున్నారు చూడండి. మళ్ళీ యూత్తో పోటీ పడుతూ ఈవిడ కూడా చూసారా, పెద్ద ఈవిడి అయినా సరే తగ్గలేదండి, ఏమాత్రం తగ్గల. వాళ్ళ పేరుతో వాళ్ళ హస్బెండ్తో పిక్స్ తీయించుకున్నారు నా చేత. అట్లాగా డ్యాన్సులు కూడా గ్రూప్గా వేశారండి. ఇదిగోండి, వీళ్ళందరూ మా గ్రూప్ మెంబర్స్ అనమాట, అసోసియేషన్ మెంబర్స్. లేడీస్ అందరూ ఇట్లా గ్రూప్గా డ్యాన్స్లు వేసుకున్నారు. అక్కడ మ్యూజిక్ అది పెట్టారు, మ్యూజిక్తో పాటు వీళ్ళు కూడా డ్యాన్స్ చేశారనమాట. ఇవన్నీ అక్కడ కాస్ట్యూమ్స్ వాళ్ళే రెంట్కి ఇస్తారు, కాస్ట్యూమ్కి ఇంత అని చెప్పి. మేమైతే అది వేసుకోవడానికి ఇష్టపడలేదు, కానీ చాలామంది వేసుకున్నారు, ఎంజాయ్ చేశారు. అదొక మెమరీ అండి, నచ్చే వాళ్ళకి నచ్చుతుంది. కానీ ఏజ్ మర్చిపోయి అక్కడ ఎంజాయ్ అయితే చేశారు. ఎందుకంటే ఎప్పుడో కానీ ఈ రిలీఫ్ మూమెంట్ అనేది దొరకదు కదా. ఇక్కడ కొంతమంది ఇట్లా విడిగా క్యామెల్ మీద ఎక్కి రైడ్ చేయొచ్చు, దీనికి సపరేట్ కాస్ట్ అనమాట. ఇది అప్ అండ్ డౌన్స్తో వెళ్ళేసరికి అంత హైట్ ఉంటుంది కదా, క్యామెల్ అనేది మినిమం 3 feet 4 feet పైన ఉంటుంది. మనం ఎక్కి దాని మీద రైడ్ చేయడం అంటే కొంచెం టఫ్గానే ఉంటుంది. అలా కొంతమంది ఎక్కారు. ఇక్కడ నుంచి జీప్ వెహికల్స్లో రైడింగ్ అనమాట. ఈ జీప్ వెహికల్స్ రైడింగ్లో 2 types ఉంటాయండి. యూత్ అందరూ 1 typeగా వెళ్ళాలి, సీనియర్ సిటిజన్స్ అందరూ 1 typeగా వెళ్ళాలి. ఎందుకంటే 2 types, యూత్ అందరూ ఫాస్ట్గా వెళ్తారు, సీనియర్ సిటిజన్స్ అందరూ కొంచెం స్లోగా వెళ్తారు. మేమైతే ఫాస్ట్ రైడింగ్ వెనకాల బ్యాక్ సైడ్ జీపు టాప్ ఓపెనింగ్లో అయితే వెళ్ళామండి. బాగా సఫర్ అయ్యాము, ఇంటికి సేఫ్గా వస్తామా లేదని కూడా అనుకున్నాము. అక్కడి నుంచి అయితే ఇక్కడ రూమ్కి వచ్చేసామండి. ఇక్కడ నుంచి వెకేట్ చేసి మేము వేరే ప్లేస్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడికి వచ్చేసేసాక ఇక్కడ మాకు బస్సు ఉంది. ఈ బస్సు నుంచి మేము ఇక్కడ నుంచి ట్రావెలింగ్ చేసుకుంటూ ఒక డే అంతా నైట్ ట్రావెలింగ్ చేసేసరికి నైట్ అయిపోయింది. నైట్ వచ్చేసి ఇక్కడ నుంచి ద్వారకలకు వెళ్ళామండి. 2 types ద్వారకలు ఉన్నాయన్నమాట. ఇది ఫుల్ రాజస్థాన్ కదండి, బాగా మార్బుల్స్ అయితే అక్కడ ఇండస్ట్రీస్ అనమాట. ఇండస్ట్రీస్ అన్నీ బాగా మార్బుల్స్. ఇక్కడ నైట్ వచ్చేసి దాబా దగ్గర ఆపారండి టిఫిన్కి. బాగా చలిగా ఉంది. వండేవాళ్ళు కానీ ఆ ప్లేట్స్ క్లీన్ చేసేవాళ్ళు కానీ వాళ్ళకి నిజంగా శాల్యూట్ చేయొచ్చండి. అక్కడి నుంచి రూమ్కి వచ్చేసాము, బ్రేక్ఫాస్ట్ చేస్తాం, ఈవినింగ్ డిన్నర్ చేసేసాం కాబట్టి రూమ్కి వచ్చేసాం. రూమ్ చూసారా యాంబియన్స్ ఎంత బాగుందో, ఆ పెయింటింగ్స్ అవి చాలా బాగున్నాయి అని చెప్పి దీన్ని కూడా సపరేట్గా షూట్ చేశాను. ఎక్కడ ఇలాంటి ఏర్పాట్లు అయితే మాకు ఏ లోట్లు చేయలేదండి, అన్నీ 5 star రేంజ్లో అయితే ఉన్నాయి. అక్కడి నుంచి మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ద్వారకలకు వెళ్ళడానికి మేమైతే బస్సులో కూర్చున్నాము. ఆ రోజు వచ్చేసి రిపబ్లిక్ డే అండి. యాక్చువల్గా రిపబ్లిక్ డే రోజు షూట్ చేయాల్సిన బ్లాగ్ మీకు ఎందుకు షూట్ చేస్తున్నామంటే, మాకు వచ్చేసి ఎడిటింగ్లో కొన్ని డౌట్స్ ఉన్నాయండి. నేను ఒకదాన్ని అయితే చేయలేను. ఊరి నుంచి వచ్చాక మా అమ్మాయి హెల్ప్ తీసుకుని ఇద్దరం కలిసి చేసి కొంచెం ఈ బ్లాగ్ పెట్టేసరికి అయితే అందుకు కొంచెం లేట్ అయింది. థంబ్నెయిల్స్ నేర్చుకుని చిన్నగా నేర్చుకుంటున్నామండి. ఎడిటింగ్ అనేది మాకు స్టెప్ బై స్టెప్పే వస్తుంది, ఎందుకంటే ఇప్పుడే బేసిక్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి. ఇదిగోండి, ఇది ద్వారక గుడికి వెళ్ళడానికైతే లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ జెండాతో డెకరేషన్ చూసారుగా, అది చాలా బాగా చేశారు ఆ రోజు రిపబ్లిక్ డే అయ్యేసరికి. ఇక్కడ ద్వారకలో ఒక దర్శనం అయితే బాగా చేసుకున్నామండి. ఏ గుడికైనా అక్కడ 12 వరకే టైమింగ్స్ ఉంటాయంట. మాకు అది తెలియదు, ఆంధ్రాలో లాగా మినిమం 2-3 వరకు ఉంటాయేమో అనుకుని చెప్పి వెళ్ళాం. కానీ ఎక్కడ చూసినా ఇక్కడ ఒక ద్వారక దర్శనం అయింది కానీ ఇంకో ద్వారక దర్శనం అవ్వలేదు. ఇందాక చెప్పాను కదండి మార్బుల్ ఇండస్ట్రీస్ అని, ఇవన్నీ మార్బుల్ ఇండస్ట్రీస్ అనమాట. ఓన్లీ మార్బుల్, ఏ మార్బుల్ కావాలన్నా కూడా ఎన్ని టైప్స్ కావాలన్నా కూడా ఇక్కడికైతే వస్తారంట. ఇక్కడ శివుడు గుడి చూసారా, ఇంకో ద్వారకకి వెళ్ళడానికి అయితే మేము చెప్పాను కదా ద్వారక దర్శనం అవ్వలేదు, 12 క్లోజ్ చేస్తారని. అందుకని అక్కడి నుంచి బయటకు అయితే వచ్చేసాము. ఈ కృష్ణుడిది గోవర్ధనగిరి ఎత్తుకుని చూసారా, ఇదిగోండి ఇది నట్వాడ ద్వారక అనమాట. ఇక్కడ దర్శనం అయితే అందలేదు, కానీ అక్కడ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తుంటే మాకు స్నేక్ అయితే కనిపించింది.
ఇక్కడ క్లోజింగ్ అనమాట. ఊరికనే బయట వ్యూ అయితే తీసాను, లోపల దర్శనం అందలేదు, మాకేది అందలేదు. ఇంకా బయటకు వచ్చేస్తాం, సరేలే ఇంతవరకేలే అని చెప్పి. ఇదిగోండి ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కృష్ణుడు అయితే ఆ విగ్రహ రూపంలో ఉంటారంట. బయట ఈ విగ్రహాలన్నీ అమ్ముతున్నారు. ఈ ఆర్ట్ మీకు తెలుస్తుందని చెప్పి తీసాను. అక్కడి నుంచి రూమ్కి అయితే వచ్చేస్తాను. దర్శనం అయితే అందలేదు కదా, ఇంకా వేరే ఊరు వెళ్ళాలి కదా అని చెప్పి అందరూ లంచ్ చేసేసి రూమ్స్ అయితే వెకేట్ చేస్తామని చెప్పాను కదా, వెకేట్ చేసేసి వేరే ఊరు వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాం. ఓకే బాయ్.